ఓం అరుణాచలేశ్వరాయ నమః. శనివారం సాయంత్రం అరుణాచలం ఆలయంకి అయితే వెళ్ళడం జరిగిందండి. 5 గంటల ప్రాంతంలో వెళ్తే 8 గంటలకు దర్శనం అయితే అయిపోయిందండి. అక్కడ నుండి రాత్రి 9 గంటలకు ఇలా జ్యోతిని వెలిగించి గిరి ప్రదక్షిణ అయితే ప్రారంభించామండి. మొత్తం 14 కిలోమీటర్లు ఎటువంటి పాదరక్షణ లేకుండా వెళ్లాల్సి ఉంటుంది. ఈ దారిలో మనము అష్టలింగాలను దర్శించుకోవాలండి. అవి ఏంటంటే ఇంద్రలింగము, అగ్నిలింగము, యమలింగము, నైరుతిలింగము, వరుణలింగము, వాయులింగము, కుబేరలింగము, ఈశాన్యలింగం అండి. అంతేకాకుండా ఇక్కడ ఎన్నో ఆలయాలు మనకు దర్శనం ఇస్తాయండి. చూసారు కదండి, ఇంత అర్ధరాత్రి అయినా ఎంతో మంది భక్తులు ఇక్కడ ఎటువంటి అలసట లేకుండా ఎంతో అవలీలగా పాదయాత్రలో వెళ్తున్నారు. నేను మీ అందరికీ ఒక సలహా మాత్రం ఇవ్వదలుచుకున్నానండి. ఇదేదో పిక్నిక్ స్పాట్, ప్లెజర్ ట్రిప్ అయితే కాదండి. మనము భగవంతుని మీద భక్తితో ఆయన స్మరణలోనే ఈ గిరి ప్రదక్షిణ పూర్తి చేయాలండి. చాలా మంచి ఫలితాలు ఉంటాయండి. ఇక్కడికి వచ్చిన ఎంతో మంది భక్తులకు వాళ్ళ కోరికలు అయితే ఫలిస్తున్నాయండి. చాలా మహిమ గల్ల దేవుడు అండి. మా ఈ గిరి ప్రదక్షిణ రాత్రి 2 గంటలకైతే ముగిసిందండి. అంటే టోటల్ గా మనకు 5 గంటల సమయం పట్టింది. ఎక్కడైతే ప్రదక్షిణ చేయడం మొదలు పెట్టామో మళ్ళా చివరిలో అక్కడికి వచ్చాకే కొబ్బరికాయ కొట్టి ఈ గిరి ప్రదక్షిణను ముగించుకోవాలండి. ధన్యవాదాలు.